హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు పర్నికా టాక్స్. ఈరోజు అయితే నేను స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా టేస్టీగా, చాలా తొందరగా అయిపోతుంది. దీనికి కావాల్సినవి, నా వీడియో చూసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఒక బౌల్లో అయితే వాటర్ అయితే పోసుకొని 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేస్తున్నాను. కొద్దిగా నూనె, ఎందుకంటే నూడిల్స్ అతకకుండా స్టిక్కీగా ఉండకుండా మంచి విడివిడిగా కానీకి ఇది వాటర్ కొద్దిసేపు అయితే కొంచెం బాయిల్ చేద్దాము. చూడండి, ఇప్పుడైతే వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం నూడిల్స్ యాడ్ చేసుకుందాము. నూడిల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నూడిల్స్ అయితే ఒక 60 to 70% అయితే బాయిల్ కావాలి, కొంచెం ఉడకాలి ఇది. చూడండి, నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లో కూల్ వాటర్ పోసేద్దాం. కూల్ వాటర్ అయితే పోసేసుకోవాలి. కూల్ వాటర్ అయినా సరే, ఐస్ క్యూబ్స్ అయినా సరే వేసేసుకోవాలి. చూడండి, నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి. ఇవి ఇట్లయితే తీసుకొని వాటర్ అంతా తీసేసి ఇట్లా కొంచెం సేపు ఆరబెట్టుకోవాలి. ఒక కడాయి అయితే పెట్టుకున్నాను. దీంట్లో ఆయిల్ పోసి, చూడండి కొద్దిగా ఆయిల్ పోయాలి. కొద్దిగా ఆయిల్ పోసి మనం మొత్తం కడాయి మొత్తం స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే మనం ఎగ్స్ వేసినా ఏది వేసినా అతుక్కోకుండా ఉంటుంది. చూడండి, ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. దీంట్లో కొద్ది సాల్ట్ వేసి బీట్ చేస్తున్నాను. కొంచెం ప్యాన్ అయితే వేడైంది. ఇప్పుడు నేను బీట్ చేసుకున్న ఎగ్స్ దీంట్లో పోసేస్తాను, ఆమ్లెట్ లాగా. ఇప్పుడు దీన్ని మనం ఆమ్లెట్ లాగా రెడీ చేసుకున్నాం. చూడండి, దీంట్లో పోసేస్తారు. ఇది ఆమ్లెట్ లాగా రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఆమ్లెట్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ షేప్లో అంటే ఆ షేప్లో కట్ చేసేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ లాగా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. దీన్ని లేదా స్మాల్ పీసెస్ అయితే చేసేసుకోవాలి. నేనైతే క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్, క్యారెట్ అయితే స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా. చూడండి, ఎగ్ అయితే ఇలా అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే వేసేసుకున్నాను. చూడండి, కొద్దిగా అయితే ఇది రోస్ట్ చేసుకోవాలి ఇట్లా. చూడండి, అంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. కొద్దిగా సాల్ట్, చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం,
చూడండి ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను నూడిల్స్ అయితే వేసేస్తున్నాను. చూడండి నూడిల్స్ అయితే వేసేసాను. చూడండి దీంట్లో గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టమాటో సాస్, వెనిగర్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి మిక్స్ చేసుకోవాలి. చూడండి హై ఫ్లేమ్ మీద పెట్టుకొని